మన సంస్థలో రంజిత్ రంగంపల్లి నుంచి దాదాపు 9 ఇయర్స్ అంటే 2013 నుంచి మన సంస్థకు అనుబంధంగా ఉన్నాడు. బాగా నమ్మకస్తుడు కూడా. మన సంస్థ గురించి చాలా మందికి చెప్తా ఉన్నాడు. రంజిత్ వాడిన అలాగే ఆయుర్వేదంలో వాడిన లాభాలు, మన సంస్థ నుంచి లాభపడ్డ ఈ అద్భుతమైన ఆయుర్వేదం యొక్క బెనిఫిట్స్ అతను పొందిన రీతిలో చెప్పగలగడం జరుగుతుంది. ఒకసారి రంజిత్, మీరు మన దాంట్లో వాడిన దాంట్లో ఎక్కువగా లాభశాతం పొందిన ఆయుర్వేద ఉత్పత్తుల గురించి చెప్పగలుగుతావా? ఒకటి త్రిఫల చూర్ణం, వెరీ గుడ్. ఇంకొకటి సుగంధి పాల. నేను రెగ్యులర్ గా తీసుకునేది. అయితే నాకు అది వాడకపోతే ఇంకా ఏదైనా డిసీజ్ వస్తుందేమో అనే అంతకు అదైపోయింది అనమాట. అయితే ఈ త్రిఫల చూర్ణం గురించి నీకు కలిగిన లాభాలు చెప్పగలుగుతావు? త్రిఫల డైజెషన్ కి కానీ కొంచెం అనీజీగా ఉండడం అట్లా ఏం ఉండదు అనమాట స్టమక్. వెరీ గుడ్. సుగంధి పాల ఎట్లా అంటే హీట్ నాకు ఇప్పుడు 2012 నుంచి ఇప్పుడు అప్పుడు నీ ఏజ్ రంజిత్ అప్పుడు 2012 అంటే దాదాపు 18-19 ఇయర్స్ లో నువ్వు నా దగ్గరికి ఏ విషయంలో వచ్చినావు గుర్తుందా? హీట్ బాగా పింపుల్స్ అయ్యి పింపుల్స్ తో వచ్చావు. వెరీ గుడ్. ఇంకొకటి బాగా చేతులు పగులుతుండే హీట్ గురించి అని, చేతులు బాగా పగలడం అట్లా ఉంటుండే అనమాట. నేను సుగంధి పాల తీసుకున్నా. ఇక అప్పుడు ఫస్ట్ తీసుకున్న ప్రోడక్ట్ సుగంధి పాల. సుగంధి పాలతో నువ్వు పొందిన ఫలితం చెప్పగలుగుతావా? నాకు హీట్ పోయింది మామూలుగా. ఇప్పుడు ఇది కాళ్ళు చేతులు పగులుతుండే బాగా, అవి ఏం లేదు ఇప్పుడు. ముఖం పైన పింపుల్స్ అది కూడా తగ్గింది. అది చాలా మటుకు తగ్గింది. అంటే ఈ మధ్య ఎక్కువ స్వీట్స్ తినడం వల్ల మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సరే. సుగంధి పాలతో నీకు కనిపించిన బెనిఫిట్ ఏముండే రంజిత్? అంటే చాలా ఇమ్మీడియట్ గా నీకు కనిపించిన తీసుకున్న ఇప్పుడు మనకు నెక్స్ట్ డేనే మనకు తెలిసిపోతుంది అసలు వాడుతున్న ప్రోడక్ట్ వాడుతుంటే. మనం ఇప్పుడు సుగంధి పాల వాడుతుంటే మనకు లాభమైందో అర్థమైపోతుంది. ఓకే. ఇట్లాంటి సుగంధి పాలు ఎక్కడైనా చూసినావా? నీకున్న అనుభవం లేదన్నా. ఇంకొకటి త్రిఫల, నేను ఇంకోటి సూపర్ మార్కెట్ లో ఇక్కడ ఏదో ఆయుర్వేదిక్ ది ఏమంటారన్నా వాళ్ళది పతంజలి దాంట్లో చూసిన. ఇక్కడ కొంచెం చూద్దాంలే అన్నట్టు ఒకసారి వాడి కూడా చూసిన. దానికి దీనికి 90% డిఫరెంట్ ఉంటుంది. ఒరిజినల్ గా అనేది ఒరిజినల్ అనేది నీకు ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడనే నా దగ్గర. ఇది ఇంకొకటి నేను ఒక్కనే కాదు, నా సరౌండింగ్ లో ఇప్పటికీ ఇక్కడ ఒక 15 మెంబర్స్ దాకా నేను చెప్పిన మీ గురించి, తీసుకొచ్చినా కూడా. థ్యాంక్ యూ రంజిత్. అంటే ఇంతటి బలమైన సర్వీస్ మా సంస్థకి ఇస్తున్న ఇట్లాంటి మా శ్రేయోభిలాషులు వీళ్ళందరూ బాగా నమ్మకంతో దాదాపు చూడండి ఒక జర్నీ అనేది ఎంతో గొప్పదో. ఇలాంటి వాళ్ళతో మనకు జరిగే లాభం ఏంటంటే వీళ్ళు ఆత్మీయులుగా మారి, అంటే ఇంట్లో శ్రేయోభిలాషులుగా, అంటే ఇంట్లో మెలిగే కుటుంబ సభ్యుల్లాగా మారిపోతూ ఉంటారు. 9 ఇయర్స్ ఒక సంస్థకి అనుబంధంగా, అంటే 10 ఇయర్స్ 2013, 2014. అంటే ఇంత పెద్ద మా జర్నీ ఎంత సూపర్గా, ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇట్లాంటి గొప్ప వాళ్ళ నుంచి మా సంస్థ ఇంకా ముందుకెళ్తుందని చాలా సగర్వంగా చెప్తా ఉన్నాం. ఇలాంటి బలమైన వ్యక్తులకి మళ్ళీ మా తరఫున వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు, షాద్ నగర్, మీ ప్రతి. చెప్పండి. ఇప్పుడు అదే ఒకసారి అమ్మకి చెవుపోటు గురించి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సిటీ మొత్తం తిరిగినాం. ఆల్మోస్ట్ అన్ని స్కానింగ్లు అయిపోయినా, ఎక్స్రేలు అయిపోయినా, ఎక్కడ వెళ్ళినా ఆపరేషన్ చేయాలన్నారు. ఆ టైంలో మీకు ఫోన్ చేసి దీని గురించి అనుకోవడం వల్ల నేను అప్పుడు మెడిసిన్ తీసుకుంది ఒక 700-800. ఇప్పటి వరకు అమ్మకి అట్లాంటి చీము కారడం అట్లాంటిది అయితే ఏది లేదు. నేను పెద్ద ఫేస్ చేసిందంటే అమ్మది, ఇంకొకటి మా అమ్మమ్మది కూడా అన్నమాట. ఆమె ఎక్కడెక్కడో తిరిగింది. అది అసలు ఎస్యూఎస్ మెడిసిన్ వాడకపోతే ఆమె బతకదు అనేంత సిచ్యువేషన్ ఆమెకి. ఇప్పుడు ఆమె మెడిసిన్ తీసుకోలేదు. మీరు చెప్పిన ప్రికాషన్స్ వల్ల ఆమె కొన్ని చిన్న వాడి ఇప్పటికి చాలా రిలీఫ్ ఉంది. ఆమె చాలా సార్లు గుర్తు చేస్తుంది. అమ్మది చాలా, ఎందుకంటే నేను ఒక 1 వీక్ తిరిగిన సిటీ మొత్తం. ఎక్కడ వెళ్ళినా ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలన్నారు చెవుకి. అంటే కొంచెం చీము గారడం అట్లా ఉండే కదా, నీరు చీము రెండు వస్తుండే. మీరు అప్పుడు మనము 700 అట్లా ఉండే మెడిసిన్ మనం వాడింది. ఇప్పటికీ అమ్మకి అట్లాంటిది ఏది లేదు. ఎన్ని ఇయర్స్ అయింది రంజిత్ ఆ చెవికి సంబంధించి? అది 3 ఇయర్స్ బ్యాక్. 3 ఇంకెక్కువే కావచ్చు రంజిత్. ఇక్కడ కాదు, మన పాత షాప్ ఉన్నప్పుడు అంటే అక్కడ అంటే 4-5 ఇయర్స్ కావచ్చు. ఈ చెవి పోటీకి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా. చెవిలో చీము గారడము, చెవిలో నుంచి నీరులాగా గారడము, ఎప్పుడు చెవు అనీజీగా ఉండడం, మనకు చెవులు సరిగా వినిపించకపోవడం, ఇట్లాంటి సమస్యలకు కూడా మన దాంట్లో బ్రహ్మాండమైన మెడిసిన్ ఉంది. దీనికి ఈరోజు మా రంజిత్ చెప్పే గొప్ప వాక్యాలే ఉదాహరణగా చెప్పుకుంటూ ధన్యవాదాలు.